హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని నామంలో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ప్రియులారా. మరి ఒకసారి మనం దేవుని సన్నిధిలో మనం అందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించటానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మీకు నా శుభాలను అందిస్తూ దేవుని నామంలో మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ప్రియులారా. ఎలా ఉన్నారండి? దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటూ దేవుని చేత ధన్యులుగా తీర్చబడి ఆశీర్వదించబడిన వారిగా మీరు మీ కుటుంబాలు ఉండాలని మీ నిమిత్తము నేను ప్రార్థన చేస్తున్నాను ప్రియులారా. గత 34 పాఠాలు మనం ధ్యానించటానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి ఈ యొక్క అవకాశమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నానండి. 34 పాఠాలు విన్నారండి? ఆశీర్వదించబడ్డారా? ఆ విషయాన్ని నాకు ఎప్పుడైనా తెలియజేస్తారా ప్రియులారా? కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అంతేకాకుండా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా షేర్ చేయటం ద్వారా ఈ పరిచర్యలో మీరు కూడా పాలు పంపులు పొందాలని దేవుని చేత దీవించబడాలని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను ప్రియులారా. ఈ దిన వాక్య ధ్యానము అంశము ఏమిటి అంటే ఎవరు ధన్యులు అన్న శీర్షికను కదా మనం ధ్యానం చేస్తున్నాం ప్రియులారా. ఎవరు ధన్యులు అంటే ఈ పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని ఈ దిన ధన్య వచనాన్నిగా మనం ధ్యానం చేద్దామండి ప్రియులారా. దేవుని ఆత్మ, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుతున్నాను. దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. ఎవరు ధన్యులు అంటండి? ఎవరు ధన్యులు చెప్పాలి. దేవుని ఆత్మ ఎవరి మీదైతే నిలిచి ఉంటుందో వాళ్ళు ధన్యులు అంటండి. దేవుని ఆత్మ ప్రియులరా, ఈ యొక్క పత్రికని అపోస్తలుడైనటువంటి పేతురు గారు రాశారు ప్రియులారా. పేతురు రాసినటువంటి పత్రిక ఇది. ఈ యొక్క పేతురు యేసు ప్రభువారి శిష్యుల్లో అగ్రగణ్యుడు. యేసు ప్రభువారికి 12 మంది శిష్యులు ఉన్నారు కదండి. ఈ 12 మంది శిష్యుల్లో పేతురు అగ్రగణ్యుడని చెప్పుకోవచ్చు. ప్రభువుకు ఆంతరంగిక శిష్యులు ఒక 3 ఉంటుండేవాళ్ళు. పేతురు, యాకోబు, యోహాను కదా. వాళ్ళల్లో ఈయన కూడా ప్రథముడని చెప్పుకోవాలి. ఎందుకు అంటే యేసు ప్రభువారు ఏది చెప్పినా కూడా తొందరగా స్పందిస్తూ ఉండేవాడు ప్రియులారు. తొందరగా స్పందించే అలవాటు ఉందన్నమాట. ఏదైనా చెప్తే వెంటనే రియాక్ట్ అవుతాడనమాట. అలాంటి పేతురు ఒక 2 పత్రికలు రాశాడు ప్రియులార. 2 పత్రికలు రాశాడు. బైబిల్ గ్రంథంలో 2 పత్రికలు పేతురు రాసినవి గ్రంథ రూపము దాల్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు అంగీకరించాడు ప్రియులారా. ఈ 2 పత్రికలు మొదటి పత్రికలో ఒక 5 అధ్యాయాలు ప్రియులారా. మొదటి పత్రిక ఒక 5 అధ్యాయాలు, 2వ పత్రిక 3 అధ్యాయాలు, మొత్తం 8 అధ్యాయాలు కలిగినటువంటి పత్రికల్ని పేతురు గారు రాయటం జరిగింది. వాటిని 104 మొదటి పత్రిక 5 అధ్యాయాల్లో 104 వచనాలు ఉన్నాయి. 3 అధ్యాయాలు కలిగినటువంటి 2వ పత్రికలో 61 వచనాలు ఉన్నాయి. మొత్తం 165 వచనాలు. అంటే 8 అధ్యాయాలు 165 వచనములు కలిగినటువంటి పేతురు రాసిన 2 పత్రికలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. అంతేకాకుండా ఇంకొక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తానండి. పేతురు 2 పత్రికలు రాశాడు, కానీ మార్కు గారు ఒక సువార్త రాశారు కదండి. మార్కు సువార్త, మత్తయి సువార్త తర్వాత మార్కు సువార్త ఉంటుంది. ఈ మార్కు సువార్తను కూడా మార్కు రాశాడు. ఈ మార్కు పేతురుకి మంచి శిష్యుడు అనమాట.
మంచి శిష్యుడు. ఎందుకు అంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉంటుంది, నా కుమారుడైనటువంటి మార్కు అని రాస్తాడు. అంటే కుమారుడంటే సొంత కుమారుడు కాదు కానీ ఆత్మీయముగా కనిన బిడ్డ అన్నమాట. కాబట్టి ఆ మార్కు సువార్త రాయటానికి ఈ విషయాలన్నీ కూడా పేతురు గారు చెప్పినయే అని పండితుల అభిప్రాయం. ప్రియులారా, అంటే పేతురు గారు చెప్పాలనుకున్న విషయాలన్నీ కూడా మార్కు ద్వారా రాయించాడు. అంటే పేతురు యొక్క ఉద్దేశాలన్నీ కూడా పేతురు చెప్పాలనుకున్న విషయాలు కూడా అన్నీ కూడా మార్కు రాయటం జరిగింది. ప్రియులారా, ఈ రీతిగా పేతురు పత్రికలు మన ముందు ఉంచబడ్డాయి. ప్రియులారా, ఈ దేనికైనా వెంటనే స్పందిస్తాడని చెప్పాను కదా. ఆ రీతిగా అతను ఒకసారి యేసు ప్రభువారు గెత్సేమనే తోటలో ప్రార్థిస్తున్న సమయంలో ఆయన్ని బంధించటానికి, యేసు ప్రభువారిని బంధించటానికి వచ్చినప్పుడు కత్తి దూసి మల్కు అన్నటువంటి ఆయన ప్రధాన యాజకుని యొక్క దాసుని కుడి చెవి తెగ నరికాడు అన్న విషయాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. అంటే నీకోసం నా ప్రాణమైన పెడతాను అని ప్రభువారి పట్ల అత్యధికమైనటువంటి ప్రేమను చూపిస్తూ ఉండేవాడు ఈ పేతురు గారు. అయితే అంత నీకోసం నేను ఏదైనా చేస్తాను అని చెప్పినటువంటి పేతురు తీరా యేసు ప్రభువారిని ఆ గెత్సేమనే తోటలో బంధించి ఆయన్ని విచారణ నిమిత్తం అన్న కయప పిలాతు హేరోదు దగ్గరికి ఏ రీతిగా ఆయన విచారణ నిమిత్తం తిప్పుతున్న సమయంలో అడ్రస్ లేకుండా వేయడాన్ని దూరాన్ని నుంచి కొంతసేపు వెంబడించాడు కానీ తర్వాత అతడు దగ్గరగా వెంబడించలేదు. అంటే భయపడి పారిపోయాడు. నీకోసం నా ప్రాణం పెడతానన్నాడు కానీ భయపడి పారిపోయినట్లుగా, అంతేకాకుండా యేసు ప్రభువారిని ఎరగనని 3 సార్లు బొంకినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, అయితే యేసు ప్రభువారు మరణించిన తర్వాత ఆయన 3వ దినాన్ని తిరిగి లేచిన పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభువారు ఆ పేతురుని ఎప్పుడైతే దర్శించాడో తన స్థితిని ఒప్పుకొని పేతురుని ఒకసారి సముద్ర తీరాన అడుగుతాడు. పేతురు, వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు అంటే, నేను ప్రేమిస్తున్నాను ప్రభు, నీకు తెలుసు కదా అని 3 సార్లు ఆ రీతిగా చెప్తాడు అనమాట. ఆ రీతిగా ప్రేమిస్తున్నాడు కానీ భయపడుతూ ఉన్నాడు. అయితే యేసు ప్రభువారు ఆరోహణమై వెళుతూ ఆ ఒలీవల కొండమించి ఆయన ఆరోహణమై వెళుతూ చెప్పాడు, మీరు యెరూషలేములోనే ఉండి ఆత్మ కోసం కనిపెట్టండి, మీ మీదికి ఆదరణకర్త అయినటువంటి ఆత్మను పంపిస్తాను అని చెప్పాడు. ఆ రీతిగా ఆ యొక్క హెచ్చరికను విన్నటువంటి అనేక మంది ఆ మేడగదిలో 120 మంది చేరి ప్రార్థిస్తూ ఉన్నారు, ఆత్మ కోసం కనిపెడుతూ ఉన్నారు. ప్రియులారా, ఆ రీతిగా కనిపెట్టిన వారిలో ఈ పేతురు కూడా ఉన్నాడు. ఎప్పుడైతే ఆ పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ వారి మీదకి బలముగా దిగివచ్చిందో అప్పటి నుండి కూడా పేతురులో ఉన్న ఆ భయము తొలగిపోవటం జరిగింది. ప్రియులారా, దేవునికి మంచి సాక్షిగా నిలవబట్టం మొదలుపెట్టాడు. ఒక్క ప్రసంగం చేస్తే 3,000 మంది రక్షించబడ్డారు. మొదటి ప్రసంగాన్ని చేశాడు. ప్రియులారా, అంతగా దేవుణ్ణి వెంబడించినటువంటి ఈ పేతురుని మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అయితే ఆ మొదటి శతాబ్ద కాలంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకి యేసును ప్రభు అని ఎవరైతే ఒప్పుకుంటూ ఉన్నారో, యేసుని ఎవరైతే వెంబడిస్తూ ఉన్నారో వారందరికీ కూడా అగ్ని వంటి శ్రమలు ఆ మొదటి శతాబ్ద కాలంలో రావటం జరిగింది. ప్రియులారా, ఆ రీతిగా వారు అగ్ని వంటి శ్రమల్ని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో ఈ పేతురు వారిని ధైర్యపరుస్తూ ఈ యొక్క 2 పత్రికల్ని వ్రాసాడు. ఏమని అంటే, మీరు అగ్ని వంటి శ్రమల్లో ఉన్నారు, మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు, కష్టపడుతున్నారు, అయినప్పటికీ కూడా మీరు ధన్యులే. ఎందుకు అంటే దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనుక మీరు ధన్యులు. ప్రియులారా, ఎప్పుడైతే ఆ మేడగదిలో ఆత్మను పొందుకున్నాడో ఆ ఆత్మ యొక్క విలువ తెలిసింది కాబట్టి ఆ ఆత్మను గురించి ఎక్కువగా ప్రవచిస్తూ ఉన్నాడు, ఎక్కువగా వారిని ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఆత్మ మనలోకి వస్తే మనకు
మనకు ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుందయ్యా, మీరు భయపడబోకండి, ఈ శ్రమలు మన యేసు ప్రభు వారికే వచ్చినాయి, మనకు రావటంలో విశేషం ఏముంది, వింత ఏముంది. కాబట్టి మీరు అలాంటి శ్రమల గుండా వెళుతున్నప్పటికీ కూడా మీరు ధన్యులే, ఎందుకంటే ఆత్మ మీలో ఉన్నాడు అని ఆ పత్రికని వారిని ధైర్యపరుస్తూ హెచ్చరిస్తూ అలా చెదరిపోయినటువంటి క్రైస్తవులకి ఈ యొక్క 2 ఉత్తరాలని రాస్తాడు ప్రియులారా. పొంతు, గలతీయ, కప్పదొకియా, ఆసియా, బితునియా అన్న 5 దేశాల్లో ఉన్నటువంటి ప్రజలకు, క్రైస్తవులకు ఈ యొక్క 2 ఉత్తరాలను రాశాడు ప్రియులారా. ఎందుకు అంటే మనము శ్రమ పడుతున్నప్పటికీ కూడా మనకి శ్రమలో కూడా ఆనందించండి, సిగ్గుపడకండి, దేవుని మహిమపరచండి, మీరు వాడబారని మహిమ కిరీటం పొందుతారు అంటూ హెచ్చరించాడు ప్రియులారా. ఇట్టి కష్ట సమయంలో దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక, ఎందుకంటే ఆయన దిగి వచ్చిన ఆత్మ కాబట్టి మీరు ధన్యులు, మీరు ధైర్యంగా ఉండండి అని అక్కడ ప్రజల్ని హెచ్చరించటం జరిగింది ప్రియులారా. మన ముందు పాఠాల్లో ధ్యానించిన రీతిగా మానవుడు అంటే శరీరము, ప్రాణము, ఆత్మ అని చెప్పుకున్నాం. ఈ 3 కలిస్తేనే మనిషి, అంటే మనలోనూ ఆత్మ ఉంది ప్రియులారా. శరీరము, ప్రాణము, ఆత్మ ఈ 3 కలిస్తేనే మనిషి అవుతుంది కదండి. మనకు తెలుసు ఆది కాండంలో దేవుడు నేలమంటితో నరుని నిర్మించాడు అని. ఆ మట్టితో బొమ్మను చేసి ఆ బొమ్మ యొక్క ముక్కులో తన శ్వాసను ఊదినప్పుడు ఆ బొమ్మకు శ్వాస ఆడి జీవం వచ్చింది ప్రియులారా. ఆది కాండంలో ఈ విషయాల్ని మనం చూడగలుగుతూ ఉంటాం. అంటే మనలో దేవుని ఊపిరి ఉన్నదన్నమాట. అందుకే ఊపిరి ఉన్నంత వరకు మన శ్వాస, మన ధ్యాస ఎవరిపై ఉండాలండి? శ్వాస మీద ధ్యాస కాదు, మన ధ్యాస శ్వాసనిచ్చిన దేవుని మీద ఉండాలి ప్రియులారా. ఈ ఆత్మకి ఉన్నటువంటి ఆ యొక్క గొప్పతనాన్ని పేతురు ఎరిగినవాడు కాబట్టి ఆ యొక్క ఆత్మను గురించి చెప్తూ ఉన్నాడు ప్రియులారా. ఆత్మ అనే పదం బైబిల్లో 385 సార్లు వ్రాయబడింది. బైబిల్లో అతి చిన్న వాక్యం, అతి చిన్న వచనం ఏమిటి అంటే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనములో ఒక మాట ఉన్నది, ఆత్మను ఆర్పకుడి. బైబిల్లో అతి చిన్న వచనం అంటది. ఈ ఆత్మను ఆర్పకుడి 7 అక్షరాలతో కూడినటువంటి ఈ పదానికి పరిశుద్ధాత్మ దేవుడు ఒక వచనాన్ని కేటాయించాడు అంటే ఈ ఆత్మకున్నటువంటి విశిష్టత ఎంతో మనకి అర్థమవుతుంది ప్రియులారా. ఈ యొక్క ఆత్మకున్న ఆత్మ 3 రకాలుగా ఉన్నది ప్రియులారా. ఒకటి దేవుని ఆత్మ, రెండవది మనుష్యుని ఆత్మ, మూడవది దురాత్మ. 3గా చెప్పాను కదండి. ఈ దురాత్మ గురించి మనకు తెలుసు. ఈ దురాత్మ దుష్ట కార్యాలు చేయటానికి మనల్ని ప్రేరేపించి, ఆ దురాత్మ అంటే సాతానుకు నియమింపబడినటువంటి ఆ స్థలం అంటే నరకం కదండి, సాతాను స్థలము. సాతాను చివరికి ఆ నరకానికి వెళ్తాడు. సాతాను ఆ దుష్ట కార్యాలు చేయటానికి మనల్ని ప్రేరేపించి తన వెంబడి తిప్పుకుంటూ నడిపించుకుంటూ తను వెళ్ళే చోటకు మనల్ని కూడా ఈడ్చుకెళ్ళిపోతాడు ప్రియులారా. అది నిత్య నరకము. ఆ నరకానికి మనం వెళ్ళకూడదు ప్రియులారా. ఆ దురాత్మతోటి మనం ఏకీభవించకూడదు ప్రియులారా. ఇకపోతే మనుష్యుని ఆత్మ అంటే జీవించే ఆత్మ. ఆ ఆత్మ ఉండబట్టే కదండి మనం జీవిస్తున్నాం. ఎప్పుడైతే ఈ ఆత్మ దేహాన్ని విడిచిపోతుందో మరణిస్తాం, భౌతికంగా మరణిస్తాం. కాబట్టి ఇది మనుష్యుని ఆత్మ. అయితే ప్రాముఖ్యమైనది ఏమిటి అంటే దేవుని ఆత్మ. ఈ పేతురు రాసింది కూడా అదే, దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు శ్రమల్లో ఉన్నప్పటికీ కూడా మీరు ధన్యులే, మీరు సంతోషించి ఆనందించండి, ఈ శ్రమల తట్టు చూడబాకండి, వీటిని ఓర్చుకోవటానికి ఆత్మ మీకు బలాన్ని ఇస్తాడు, మీ శక్తిని ఇస్తాడు, మిమ్మల్ని నడిపిస్తాడు అని పేతురు రాయటం జరిగింది ప్రియులారా. క్రొత్త నిబంధనలో ఈ ఆత్మ అన్న పదం ముఖ్యంగా పత్రికల్లోనండి బోల్డ్ లెటర్స్తో ఉంటుంది.
ఎప్పుడైతే బోల్డ్ లెటర్ కనపడిందో అది దేవుని ఆత్మకు సంబంధించింది. మామూలుగా ఆత్మ చిన్న అక్షరాలతో ఉన్నదనుకోండి, అది మనుష్యుని ఆత్మకు సంబంధించింది. ఈ రీతిగా ఆ తేడాని గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. ఈ మనుష్యాత్మను గురించి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలోను, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 44 నుండి 49 వరకు మనం చూసినట్లయితే మనుష్యుని ఆత్మ అంటే జీవించే ఆత్మ అని మనం చూడగలుగుతాం ప్రియులారా. అయితే దేవుని ఆత్మ కలిగి ఉండాలి మనం. ఎందుకు అంటే నా ఆత్మ లేనివాడు నావాడు కాదు అని దేవుని వాక్యం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. ఎందరూ ఆత్మ చేత నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులై ఉంటారు అని వ్రాయబడింది. దేవుని పిల్లలవ్వటానికి ఇదే సూత్రం. ఏంటి అంటే ఎందరూ ఆత్మచేత నడిపించబడతారు. ఆత్మచేత నడిపించబడే వారందరూ కూడా దేవుని కుమారులు. దేవుని కుమారులు అవటానికి ఏంటి సూత్రం? దేవుని ఆత్మను కలిగి ఉండటం. ఈ రీతిగా మనం దేవుని ఆత్మను కలిగి ఉన్నట్లయితే, పరిశుద్ధాత్మ మన మీద నిలిచి ఉన్నట్లయితే దేవుని అడుగుజాడల్లో నడిపిస్తాడు. ఈ ఆత్మ చేసే పని, ఈ కార్యం ఏమిటి అంటే దేవుని మార్గాల్లో మనం నడిపిస్తాడు. ఏది తప్పు ఏది ఒప్పు మనకు తెలియజేస్తాడు. విచక్షణ జ్ఞానాన్ని మనకిస్తాడు. మనం దేన్ని అనుసరించాలో మనకు బోధిస్తాడు, దేన్ని కోరుకోవాలో మనకు బోధిస్తాడు. అలాంటి ఆత్మను మనము కలిగి ఉండాలి ప్రియులారా. దేవుని అడుగు జాడల్లో నడిపిస్తాడు, పరిశుద్ధతలోనికి నడిపిస్తాడు. ఎప్పుడైతే మనం పరిశుద్ధులుగా తీర్చబడతామో, ఎప్పుడైతే పరిశుద్ధులుగా మార్చబడతామో ప్రియులారా, అప్పుడు దేవుడు మనలో నివసిస్తాడు. మనం గత పాఠంలో ధ్యానం చేస్తాం కదండి. దేవుని మనలో ఉన్నట్లయితే మనం ఆనందకరమైన దేశంలో నివసిస్తాం ప్రియులారా. కాబట్టి పరిశుద్ధతలోనికి నడిపిస్తాడు. నడిపించుకుంటూ పరిశుద్ధ పట్టణమైన పరలోకానికి చేరుస్తాడు. అదే మన ఆత్మను దురాత్మకు అప్పగించామనుకోండి, వాడు కూడా నడిపించుకుంటూ నరకానికి నడిపిస్తాడు. నీ గమ్యం ఏమిటి? నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? నీ నిర్ణయం ఏమిటి? ఆనందకరమైన దేశంలో నివసిస్తావా, లేకపోతే రోదన, వేదన, కన్నీళ్ళు, ఎంత ఏడ్చినా కూడా ఒక్క నీటి బొట్టు కోసం ధనవంతుడు ఎంతగా గగ్గోలు పెట్టి ఏడుస్తూ ఉన్నాడో మనం ఆ యొక్క లేఖనంలో చూస్తాం ప్రియులారా. కాబట్టి ఆ దుఃఖము, ఏడ్పు, కన్నీరు లేని పరలోకానికి నువ్వు చేరాలి అని ఈ సమయంలో దేవుని వాక్యం నిన్ను హెచ్చరిస్తూ ఉంది ప్రియులారా. ఈ ఆత్మ కావాలని అడగండి. మొదటగా దేవుని ఆత్మచేత నింపబడాలని మనం అడిగినట్లయితే ఈ పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని ఆత్మ కావాలని ప్రార్థించి పాపములు ఒప్పుకొని యేసుక్రీస్తును అంగీకరించి ఆయన రక్తము చేత కడిగిబడి బాప్తిసం పొందినప్పుడు ఈ పరిశుద్ధాత్మను దేవుడు మనకు వరంగా అనుగ్రహిస్తాడు. ఇక అప్పటి నుండి కూడా మన జీవితంలో, విశ్వాస జీవితంలో ఆయనే నడిపిస్తాడు. ఇంత తెలిసినా కూడా, ఇన్ని చెప్పినా కూడా నీ ఆత్మను దురాత్మకు అప్పగించావనుకో, నీ గమ్యం అది భయంకరమైనటువంటి స్థితి ప్రియుల. ఈ ఆత్మను మనం కోల్పోకూడదండి. ఈ ఆత్మను కోల్పోకూడదు. మనం ఎప్పుడైతే ఈ ఆత్మను కోల్పోయామో, ఒక చిన్న వాస్తవ గాథను మీ ముందుంచాలి అని ఆశపడుతున్నాను ప్రియుల. అది జొర్యా అన్న పట్టణం అండి. జొర్యా అన్న పట్టణంలో ఒక కుటుంబం ఉన్నది. భార్య భర్తలు ఉన్నారు. వారికి చాలా కాలం నుంచి పిల్లలు లేరండి. వారి పేరు ఆయన పేరు మానోహ అన్న ఒక వ్యక్తి ఉన్నాడు. అయితే వారిద్దరు కూడా పిల్లల కోసం ఎదురు చూస్తున్నారు ప్రియులరా. ఆ జొర్యా అన్న పట్టణంలో, ఇశ్రాయేలు దేశం అది జొర్యా అన్న పట్టణం. అయితే ఒకరోజు ఆయన మానోహ భార్య పొలంలో ఉంటుండగా ఒక దేవుని దూత వచ్చి, అమ్మ, నీ గర్భాన్ని ఒక బిడ్డ పుడతాడు, ఆయన దేవుని ఆత్మచేత నింపబడతాడు, కాబట్టి ఆయన్ని దేవునికి ప్రతిష్ఠించు, ఆయనకి సంసోను అని పేరు పెట్టు, అతనికి నా ఆత్మతో నింపుతాను, కాబట్టి మీ మీద ఇప్పుడు ఏలికలుగా ఉన్న ఫిలిస్తీన్ల చేతిలోంచి నా ఆత్మ బలము చేత ఆ సంసోను ఆ ఫిలిస్తీన్ని ఓడిస్తాడు, మీకు విమోచననిస్తాడు అని ఆ యొక్క దూత ఆ స్త్రీకి చెప్పటం జరిగింది. వెంటనే వెళ్ళి తన భర్తకు చెప్పింది, ఇలాగ ఒక మనుష్యుడు వచ్చాడండి నా దగ్గరికి, ఈ రీతిగా చెప్పాను అంటే, అవునా, ఆ బిడ్డ పుట్టినప్పుడు మనం ఆ బిడ్డని ఎట్టా పెంచాలంట,
ఏ రీతిగా మనం పెంచితే ఆ ఆత్మను కలిగిన వాడుగా పెరుగుతాడు. మళ్ళా ఆయన ఒకసారి కనపడి మనకి కాషన్స్ అన్నీ కూడా ఆ బిడ్డను ఎలా పెంచాలో ఆ వివరాలన్నీ చెప్తే మనం ఆ బిడ్డను అలా పెంచుకుందామని అప్పటి నుండి కూడా దేవుని సన్నిధిలో వారి ఇరువురు ప్రార్థన చేస్తూ వచ్చారు ప్రియుల. ఆ రీతిగా ప్రార్థన చేస్తున్న వారి ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. మరలా తిరిగి ఆ యొక్క దేవుని దూత వచ్చి ఆ విషయాలన్నీ కూడా, అమ్మ నువ్వు ద్రాక్ష రసం త్రాగకూడదు, ఏ రీతిగా ఉండాలి, ఆ బిడ్డను ఎలా పెంచాలి, అన్ని విషయాలు కూడా చక్కగా వారికి చెప్తాడు. సరే ఆ కాలం రానే వచ్చింది. వారికి ఒక మగ శిశువు కలిగాడు. ఆ బిడ్డకు సంసోను అని పేరు పెట్టాడు. పేరు పెట్టిన తర్వాత ఆ బిడ్డ ఎదుగుతూ ఉన్న సమయంలో దేవుడు చెప్పిన రీతిగానే దేవుని ఆత్మ అతన్ని బలపరచడం మొదలుపెట్టాడండి. బలపరిచినప్పుడు అతను ఎంతో శూర కార్యాలు చేస్తూ గాడిద పచ్చి దవడ ఎముకతోటి 1000 మందిని చంపినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఫిలిష్తీయుల్ని అనేక మందిని అతడు ఓడించటం మొదలుపెట్టాడు. ఈ రీతిగా ఉన్న సమయంలో సంసోను ఫిలిస్తీన్ల స్త్రీలలో యవన దశలోనికి వచ్చాడు. ఒక స్త్రీని మోహించాడు, ప్రేమించి ఆమెనే నాకు పెళ్లి చేయాలని పట్టుబట్టాడు తల్లిదండ్రుల్ని. వారు ఫిలిస్తీన్ల అన్యుల పిల్లల్ని మనం చేసుకోకూడదయ్యా అని ఎంతగా వారించినా కూడా ఒప్పుకోలేదు ప్రియులారా. పట్టుబట్టి చేసుకున్నాడు. కొద్ది కాలానికే కొన్ని దినాల్లోనే ఆ పెళ్లి కాస్త పెటాకులయ్యింది ప్రియులారా. మరలా తిరిగి అప్పటికి కూడా అతనికి జ్ఞానోదయం కలగలేదు ప్రియులారా. ఆ రీతిగా మరలా వేరే ఒక చోటకు చేరి వేరే ఒక స్త్రీని మోహించాడు, ఆమెతో ఉంటూ ఉన్నాడు. మరలా తిరిగి ఒక స్త్రీని ప్రేమించాడు, ఆమె పేరు దెలీలా. ఆ దెలీలా చేతిలో చిక్కాడు ప్రియులారా. అతడు ఆమె ఎంతగా అతన్ని హింసించినా కూడా అతని బలం ఎందులో ఉన్నదో అని అతన్ని శోధించి ఆ బలం యొక్క ఆ యొక్క పరిస్థితిని ఆమె అతని ద్వారా రాబట్టి ఫిలిస్తీయులకు ఈ యొక్క సంసోన్ని అప్పగించింది ప్రియులారా. ఆ సంసోన్ని వారు తీసుకెళ్ళి వారు మొట్టమొదట వాళ్ళు చేసిన పని ఏంటంటే 2 కళ్ళు తీసేశారండి. ఏ కళ్ళతో అయితే ఆ స్త్రీని చూశాను, ఈ స్త్రీని చూశాను, అక్కడ మోహించాను, ఇక్కడ మోహించాను, వాళ్ళతో ఉంటాను అని ఎలాంటి మోహపు చూపులతో అయితే అతడు తన ఆత్మను కోల్పోయాడో మొదటగా ఆ యొక్క 2 కళ్ళు తీసేయటం జరిగింది ప్రియులారా. ఆ బంధించిన సమయంలో ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేయాలి. ఆ బంధించిన సమయంలో ఫిలిస్తీన్ల చేతికి చిక్కిన సమయంలో అతను అనుకుంటున్నాడు, ఫిలిస్తీన్లు వచ్చి నిన్ను పట్టుకుంటున్నారు అని దెలీలా ఎప్పుడైతే చెప్పిందో అతడు లేచి ఎప్పటిలాగే ఫిలిస్తీన్లు జయిద్దామని లేవబోయాడు. కానీ అక్కడ రాయబడిన మాట చాలా చాలా వేదనకరమైనటువంటి మాట ప్రియులారా. దేవుడు ఎడబాసినని అతనికి తెలియలేదు. ఎప్పటిలాగే శత్రువులను చంపాలనుకున్నాడు, కానీ తన శక్తిని బలాన్ని కోల్పోయాడు. కారణం దేవుడు తనను ఎడబాసాడు. దేవుని ఆత్మ సంసోన్లో ఉండలేకపోతుంది ప్రియులారా. ఎందుకు అంటే అతని హృదయం మలినమైపోయింది, తన పరిశుద్ధతను కోల్పోయాడు. ఎంతగా హెచ్చరించినప్పటికీ కూడా, పలుమార్లు హెచ్చరించినప్పటికీ కూడా ఆత్మను కోల్పోయాడు. ఎప్పుడైతే ఆత్మ తనను వీడిపోయిందో తనలో ఉన్న బలమంతా కూడా పోయింది. ఫిలిస్తీన్ల చేతులకు చిక్కాడు ప్రియులారా. వారు తీసుకెళ్ళి అతన్ని భయంకరంగా హింసించటం మొదలుపెట్టారు. చివరికి ఆయన స్థితి దుస్థితిగా మారిపోయింది ప్రియులారా. అన్యుల చేతిలో అతడు హతమైపోవటం జరిగింది. అతన్ని పరిహసించారండి, అపహాస్యం చేశారు. దేవుని ఆత్మ నీలో ఎప్పుడైతే వీడిపోతుందో, నువ్వు దేవుని ఆత్మను ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తావో నీ స్థితి దుస్థితిగా మారిపోతుంది ప్రియులారా. అవమానానికి, హేళనకి, నిందలకి నువ్వు హేతువుగా మారావా? ఒక్కసారి నిన్ను పరిశీలించుకో. దేవుని ఆత్మ నీలో ఉంటే నిన్ను నిలబెడతాది, నేను బలపరుస్తుంది. ఆ దేవుని ఆత్మ సంసోన్లో ఎప్పుడైతే ఉన్నదో అతడు శత్రువుని జయించగలిగాడు. కానీ దేవుని ఆత్మ విడిపోయినప్పుడు అతడు శత్రువుల చేతిలో చిక్కాడు ప్రియులారా. దేవుని ప్రియ బిడ్డ, దేవుడు నిన్ను ప్రేమతో ఈ సమయంలో హెచ్చరిస్తున్నాడు.
దేవుడు ఎడబాసిన స్థితి ఎంత భయంకరంగా ఉంటుందో మనం ధ్యానం చేస్తాం కదా. మనలో దేవుని ఆత్మ ఉన్నది, కానీ ఆత్మ మలినమైపోయినప్పుడు దేవుని పరిశుద్ధాత్మ మనలోనికి రాలేడండి ప్రియులారా. దేవుడు మనల్ని కలుగజేసినప్పుడు నాసిక రంధ్రాల్లో ఆయన జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో కూడా మనం చూస్తాము. ఆ ఎండిన ఎముకల మధ్య యెహెజ్కేలు ప్రవచనం చెప్తున్నాడు, ఎండిన ఎముకలారా మీ మీదకి జీవాత్మ వచ్చునుగాక. జీవాత్మ అది జీవింపజేసే ఆత్మ అండి. దేవుడు ఆదిలో నరుని చేసి తన వాయువును ఊదాడు, అది జీవింపజేసే ఆత్మ ప్రియులారా. అయితే ఇక మీకు ఒక మంచి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనములో యేసు ప్రభువారు ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఆ శిష్యుల దగ్గరకు వచ్చి అంటున్నాడు, పరిశుద్ధాత్మను వారి మీద ఊది మీరు శక్తి పొందండి, మీరు పరిశుద్ధాత్మను పొందండి. జీవాత్మను పొందారు, ఏదైనా తోటలో జీవాత్మను పొందారు, ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందండి. ఈరోజు దేవుడు మనల్ని హెచ్చరిస్తున్న మాట, మీరు జీవాత్మను పొందారు, జీవిస్తున్నారు. అయితే ఆ దేవుడే ఏదైనా తోటలో ఆ ఊపిరిని ఊదిన దేవుడే ఇప్పుడు ఊది యోహాను సువార్త 20:22లో పరిశుద్ధాత్మను పొందండి అంటున్నాడు. ప్రియులారా, ఈ పరిశుద్ధాత్మను నువ్వు పొందుకున్నావా? ఈ పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో చూసాం. ఆ యొక్క ఎండిన ఎముకల మధ్య అతడు ప్రవచనం చెప్తూ అంటున్నాడు, ఈ ఎముకలన్నీ కూడా మరలా తిరిగి అవి ఒకదానికొకటి అతుక్కొని వారు గొప్ప సైన్య సమూహముగా ఎముకల గూడులాగా ఉన్నారు. అయితే వాటిలో జీవాత్మ లేదు. ఎప్పుడైతే ప్రవచనం చెప్పాడో, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి వీరి మీద మీరు వ్రాలండి అని ప్రవచనం చెప్పినప్పుడు వారందరిలోకి కూడా జీవాత్మ వచ్చింది. అయితే నీలో కూడా జీవాత్మ ఉంది, అందుకే నువ్వు జీవిస్తున్నావు. అందరిలోనూ ఉంది జీవాత్మ, జీవించే ప్రతి ఒక్కరిలో కూడా జీవాత్మ ఉన్నదండి. కానీ ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే పరిశుద్ధాత్మను పొందండి. పరిశుద్ధాత్మను పొందితే మనకొచ్చే లాభం ఏమిటి అంటే ఆయన పరిశుద్ధతలోనికి నడిపిస్తాడు, మనం నడవలసిన మార్గాన్ని బోధిస్తాడు, పరలోక రాజ్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అక్కడ దాకా చేరుస్తాడు, నరకాన్ని నుంచి తప్పిస్తాడు. నీ పాపాలకి క్షమాపణ నువ్వు ఏ రీతిగా పొందుకోవాలో, ఆయన రక్తాన్ని మనం ఏ రీతిగా మనం స్వీకరించాలో, ఆ రక్తంలో మనం ఏ రీతిగా ముంచబడాలో, ఏ రీతిగా కడగబడాలో మనకు బోధిస్తాడండి. పరిశుద్ధ మార్గంలో నడిపిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ నువ్వు పొందుకున్నావు, జీవాత్మ నువ్వు కలిగి ఉన్నావు, కానీ పరిశుద్ధాత్మను పొందుకోవాలి. అట్టి పరిశుద్ధాత్మను నీ మీద నిలిచి ఉన్నాడా? దేవుని ఆత్మ ఎవరి మీద నిలిచి ఉంటుందో, ఇంకా నేను చెప్తున్నాను, దేవుని పరిశుద్ధాత్మ ఎవరి మీద నిలిచి ఉంటుందో వాడు ధన్యులు. ఎందుకంటే పరలోక రాజ్య వారసులండి వాళ్ళు. మన గోల్ ఏమిటి? ఈ లోకంలో ఎంతకాలం జీవించినప్పటికీ కూడా మన అల్టిమేట్ గోల్ ఏమిటి అంటే పరలోక రాజ్యాన్ని చేరాలి, నిత్య నరకాన్ని తప్పించుకోవాలి. కాబట్టి అలాంటి పరలోక రాజ్యములో చేర్చగలిగినటువంటి ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. మీకు శ్రమలు వస్తున్నాయి, అయినప్పటికీ కూడా మీరు వాటిలో కూడా సంతోషించి ఆనందించండి. ఎందుకు అంటే దేవుడు మీకు వాడబారని మహిమ కిరీటాన్ని సిద్ధం చేశాడు అని ఈ యొక్క పేతురు తన 2 పత్రికల్లో ఆత్మ యొక్క విశిష్టతను గురించి వ్రాస్తూ ఉన్నాడు. ప్రియులారా, అట్టి ఆత్మను కలిగి ఉన్నావా? దేవుని ఆత్మ కోసం నువ్వు అట్టి ఆత్మ నీవు కలిగి ఆత్మతో నింపబడాలని నీ కొరకు ప్రార్థిస్తున్నాను.